మొదలు పెట్టుకుందాం ప్రార్థన. సకలమైన ఆశీర్వాదములకు కాణవదిన పనులకు తండ్రి సంతోషించిన దేవా మీకు దగ్గర అక్కడ చూసుకుంటున్నాం తండ్రి. దేవా గతించిన 2 నెలలుగా తండ్రి దేవా అనేక సమస్యలు ఇబ్బందులతో తండ్రి దేవా లోకం అతలాకుతలమైన దేవా ఈ 2 నెలలను తండ్రి గుర్తు చేసుకుంటూ తండ్రి ఎవరెవరైతే తండ్రి ఈ వైరస్ బారిన పడి తండ్రి ఎవరైతే తండ్రి తమ సొంత వాళ్ళని తండ్రి తమ ప్రేమించిన వాళ్ళని కోల్పోయారు తండ్రి అందరూ ఆదరించవలసిన ఓదార్చవలసిందిగా తండ్రి. ఎవరైతే తండ్రి ఇంకా దేవా ఆ వైరస్ ఇబ్బందుల్లో ఉన్నారో తండ్రి ప్రతి ఒక్కరి తండ్రి మీరు ఆదుకుని తండ్రి మీ దేవా ప్రతి ఒక్కరి తండ్రి మీరు లేవనెత్తవలసిందిగా తండ్రి. మీకు రాక తండ్రి అది తొందరలో తండ్రి అతి సమీపంలో ఉన్నగా తండ్రి అనేక రకాల సమస్యలు తండ్రి అనేక రకాల తెగుళ్ళు వస్తున్న ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవా మీ సన్నిధికి వస్తుందిగా దేవా పిల్లల పాటల ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా మీ యొక్క నామను పంచిపోతున్న పరిశుద్ధాత్మ దేవా మీరు నిష్పత్తుల ద్వారా తండ్రి ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోవాల్సిందిగా మీ సుమిచిత్ల ప్రతి పరిశుద్ధాత్మ దేవా యేసు పరిశుద్ధ నామములో విడిచిన తండ్రి ఆమేన్ ఆమేన్. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ పేరు చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ పేరు చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నాను ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలు ఉన్నాను ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా, బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అననగా మిగిలినా,
హల్లెలూయా హల్లెలూయా అని పాట పాడుకుంటూ అందరం కలిసి ఉద్యోగంగా దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా 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 సర్వాధికారి సర్వోపకారి నా సర్వం యేసుకే నా గానము నా ధ్యానము నా సర్వం యేసుకే హల్లెలూయా 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 కరువైనా ఖడ్గమైనా కష్టమైనా మరిలేమైనా వ్యాధులైనా బాధలైనా హింసలైనా మరి ఏదైనా కరువైనా ఖడ్గమైనా కష్టమైనా మరి ఏమైనా వ్యాధులైనా బాధలైనా హింసలైనా మరి ఏదైనా తండ్రిని చిత్తమే తండ్రిని చిత్తమే హల్లెలూయా 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 నా దేహమే నీ ఆలయం నెరవేర్చుము నీ చిత్తమే బ్రతుకైనా చావైనా జీవించెదను నీ కొరకే నా దేహమే నీ ఆలయం నెరవేర్చుము నీ చిత్తమే బ్రతుకైనా చావైనా జీవించెదను నీ కొరకే తండ్రిని చిత్తమే తండ్రిని చిత్తమే హల్లెలూయా 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 సర్వాధికారి సర్వోపకారి నా సర్వం యేసుకే నా గానము నా ధ్యానము నా సర్వం యేసుకే సర్వాధికారి సర్వోపకారి నా సర్వం యేసుకే నా గానము నా ధ్యానము నా సర్వం యేసుకే హల్లెలూయా 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 నీకు అసాధ్యమైనది ఏమీ లేదని పాట పాడుతున్నాం. నీకసాధ్యమైనది లేనే లేదు నీకసాధ్యమైనది లేనే లేదు నీకసాధ్యమైనది లేనే లేదు సమస్తము సాధ్యము హల్లెలూయా సమస్తము సాధ్యము నీకసాధ్యమైనది లేనే లేదు నీకసాధ్యమైనది లేనే లేదు నీకసాధ్యమైనది లేనే లేదు సమస్తము సాధ్యము హల్లెలూయా సమస్తము సాధ్యము గాలితో
లేనే లేదు, నీకు సాధ్యమైనది లేనే లేదు, నీకు సాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా, ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా, గొప్ప దేవా. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా, ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా, గొప్ప దేవా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం, తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. నీకు సాధ్యమైనది లేనే లేదు, నీకు సాధ్యమైనది లేనే లేదు, నీకు సాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము, సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము. నీకు సాధ్యమైనది లేనే లేదు, నీకు సాధ్యమైనది లేనే లేదు, నీకు సాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము, సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము, సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము. ఇది జరుగునని నేను అనుకున్న నీ భీకర కార్యం నేను పాట పాడుకున్నాను. ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు. ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు. చేయగలవాడవు, గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. చేయగలవాడవు, గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు. ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు. చంద్రమే రహదారిగా, మారాడే మధురముగా, ఆకాశం ఆహారాన్ని కురిపించేదిగా. చంద్రమే రహదారిగా, మారాడే మధురముగా, ఆకాశం ఆహారాన్ని కురిపించేదిగా. బండయే నీటిని రప్పించేదిగా, బండయే
రప్పించేదిగా చేయగలవాడవు గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమర్థుడవు నీవు చేయగలవాడవు గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమర్థుడవు నీవు హల్లెలూయా 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 ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు నీతినే ద్రాక్షరసముగా నీతిపైనే నడువగా పాలితు పానే భయముతో నిమ్మలమావగా నీతినే ద్రాక్షరసముగా నీతిపైనే నడువగా పాలితు పానే భయముతో నిమ్మలమావగా మృదులనే సజీవులై లేచువారిగా మృదులనే సజీవులై లేచువారిగా చేయగలవాడవు గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమర్థుడవు నీవు చేయగలవాడవు గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమర్థుడవు నీవు హల్లెలూయా 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 ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు ఆరాధన నీకే అని పాట పాడుకుందాం. ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే చెల్లును దేవా మహిమ ప్రభావము నీకే కలుగును దేవా స్తుతి ఆరాధనా నీకే చెల్లును దేవా మహిమ ప్రభావము నీకే కలుగును దేవా నా
లేచినట్లయితే మనం సాయం చేసుకున్నాం. ఇంతసేపు మన దేవుని మనం ఆదిద్దాం. మనం హృదయపూర్వకంగా ఒక్కరు మనం ఉండకుండా కొద్దిమందిగా మనం కూడుకున్నాం. మనం కొద్దిమందిగా అయినా కానీ దేవుని యొక్క నామాన్ని స్తుతించడానికి, దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి వచ్చిన ఈ ఉచితమైన అవకాశాన్ని బట్టి, ఈ ఉచితమైన ఈ యొక్క సమయాన్ని బట్టి దేవుడు మనం హృదయపూర్వకంగా దేవుడు మనం రెండు చేతులు పెట్టి మనం స్తుతిద్దామా. ఏసు రక్తం ఇచ్చి దేవా. అవును తండ్రి, దేవా ఏసు రక్తం మనకే జయము తండ్రి. ఏసు రక్తం మనకు మాత్రమే జయము తండ్రి. మేము కాదు తండ్రి, మాకు కాదు దేవా జయం తండ్రి. మేము చేయగలిగింది ప్రపంచంలో తండ్రి దేవా అది శూన్యం తండ్రి. మమ్మల్ని రక్షించుకోవటం తండ్రి ఎవరి పని దేవా కేవలం తండ్రి మీ మీద మేము ఆధారపడినప్పుడు తండ్రి మీరు మాత్రమే తండ్రి మమ్మల్ని రక్షించగలిగేది మీరు మాత్రమే తండ్రి. మమ్మల్ని కాపాడగలిగేది మీరు మాత్రమే తండ్రి దేవా. మా భవిష్యత్తులో తండ్రి, మా కుటుంబాన్ని తండ్రి, ప్రతి ఒక్కటి తండ్రి దేవా ఎటువంటి సమస్య లేకుండా తండ్రి కాపు కాసే శక్తివంతులు మీరు మాత్రం పరిశుద్ధాత్మ దేవా. మీ చేతిలో తండ్రి దేవా, మీ పాదాల దగ్గర తండ్రి మా జీవితాలు మా కుటుంబాన్ని పెట్టుకున్న పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరు తండ్రి ఇదే నమ్మకంతో ప్రతి ఒక్కరు తండ్రి దేవా ఇదే ఉద్దేశం దేవా మీ రాగలే విధంగా సాయం చేస్తూ తండ్రి. ఏ ఒక్కరు దేవా మీ చేతిలో తండ్రి దేవ తమ జీవితాలు పెట్టుకోకుండా తండ్రి మీ సందగా ఆటం వలన ఏ ఒక్కరికి తండ్రి ఏ ప్రయోజనం తండ్రి ఎప్పటికి ఉండదు కానీ తండ్రి నమ్మకంతో మీతో సాగినప్పుడు తండ్రి దేవా మేము ఖచ్చితంగా తండ్రి దేవుని పొందుకోబోదు పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరు మా రెండు చేతుల పైకి దేవుని స్థుతిద్దాము. ఏసు రక్తమే వెండి పసిడి కన్నా వెన్నది ప్రేమనిది యేసుని నామము సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది పండు వెన్నెల కన్నా నిర్మలమైనది మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు మరణాన్ని జయించిన వీరుడవు సర్వాన్ని శాసించే యోధుడవు నీకు సాటి లేరెవరు. రక్షక నీవే నా బలము మా బలము దేవా నా దాగు స్థలము నీవే నిజమైన దేవుడవు ప్రాణమే బ్రోకెదము. చుట్టే ప్రేమి కన్నా తీయనిది వెండి పసిడి కన్నా నిన్నది పొంగిపోలుచున్నా ప్రేమనిది యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది పండు వెన్నెల కన్నా నిర్మలమైనది మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు మరణాన్ని జయించిన వీరుడవు సర్వాన్ని శాసించే యోధుడవు నీకు సాటి లేరెవరు. రక్షక నీవే నా బలము నా బలము దేవా నా దాగు స్థలము నీవే నిజమైన దేవుడవు ప్రాణమే బ్రోకెదము. ఆకాశము కన్నా విశాలమైనది విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది ఊహల కందని ఉన్నతమైనది యేసుని నామము. లోకమంతటికి రక్ష
అక్షర మార్గము జనులందరినీ బ్రతికించు జీవము సర్వకాలములలో నివసించు సత్యము యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వమే శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వమే శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. నీకు సాటి ఎవరు లేరు తండ్రి. దేవా, అవును దేవా, ఆ మాటకు తండ్రి ఖచ్చితంగా తండ్రి మేము ఒప్పుకుంటాం తండ్రి. మీకు సాటి ఎవ్వరు లేరు తండ్రి మా జీవితాల్లో తండ్రి. దేవ, ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా తండ్రి కాపాడటానికి మీకు సాటి ఎవ్వరు లేరు తండ్రి. దేవా, మమ్మల్ని ఆదరించడానికి మీకు సాటి ఎవ్వరు లేరు తండ్రి. మనం ఓదార్చడానికి దేవా మీకు సాటి ఎవ్వరు లేరు తండ్రి. నడిపించటానికి తండ్రి మీకు సాటి ఎవ్వరు లేరు తండ్రి. దేవా, మేము ఎవరి వైపుకి తండ్రి ఎప్పుడు మేము చూసినా తండ్రి దేవా మా ఖచ్చితంగా నిరుత్సాహమే తండ్రి. దేవా, ఎటు వైపుకి మేము చూసినా తండ్రి కుడికి ఎడమకి తండ్రి మేము తొట్టిల్లిపోయే అవకాశం తండ్రి. ఎటువైపు కా తండ్రి దేవా, ఏ మనిషి వైపు కా తండ్రి, ఏ ధనం వైపుకి తండ్రి, ఏ లోకపరంగా తండ్రి దేవా ధనవంతుడు దేవ పెద్దవారి వైపు కాదు కాదు తండ్రి మేము చూడాల్సిన కేవలం నీ వైపు మాత్రమే తండ్రి. ఎందుకంటే దేవా నువ్వు తండ్రి మాకు బలం, నువ్వు మాత్రమే తండ్రి. నువ్వు మాత్రమే మమ్మల్ని కాపాడు తండ్రి. నువ్వు మాత్రమే తండ్రి నడిపించే తండ్రి. నీ మాటను పట్టుకుని తండ్రి ముందుకు సాగా తండ్రి. నీ మాటని తిరస్కరించి తండ్రి, నీ మాటని లెక్క చేయక తండ్రి, నీ మాటను పక్కకు పెట్టిన తర్వాత దేవా ఎంతగా తండ్రి మీతో అంటుకట్టు ముందుకు సాగిన తండ్రి అది వ్యర్థమే తండ్రి. దేవా, కాబట్టి దేవా నిన్ను ఆశ్రయించి తండ్రి నీ పాదాల దగ్గర నిలబడి తండ్రి నువ్వు ఇచ్చే దీవెన తండ్రి, నువ్వు ఇచ్చే ఆదరణ తండ్రి, నువ్వు ఇచ్చే సమృద్ధిని, నువ్వు ఇచ్చే ఆనందాన్ని తండ్రి, నువ్వు ఇచ్చే తృప్తిని పొందుకు ముందుకు సాగాలి తండ్రి. కొత్త నిశ్చయంతో వచ్చిన పరిశుద్ధాత్మ రావాల్సిన నీకు తండ్రి ఇంకా దేవా బలంగా ముందుకు సాగేందుకు సాయం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు అందరం కలిసి పాడదాం. మనం అందరం కలిసి ఒక్కరు మౌనం ముందుకు అందరూ గట్టిగా చెప్పడం పాట పాడదాం. జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. నిడదడి మీద పశులపై కుమ్మరించిన ఆత్మవలే, పరిశుద్ధాత్మ పాదవలే నీ ప్రేమను కుమ్మరించుము. నిడదడి మీద పశులపై కుమ్మరించిన ఆత్మవలే, పరిశుద్ధాత్మ పాదవలే నీ ప్రేమను కుమ్మరించుము. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా.
అభిషేకించుమా దేవమా యేసయ్యా ఆత్మతో నింపుమా అభిషేకించుమా అనుదినం నీ దివ్య సేవలో అభిషేకం దయచేయుమా పరిశుద్ధ సువార్త ప్రకటింప నీ ఆత్మను కుమారించుము అనుదినం నీ దివ్య సేవలో అభిషేకం దయచేయుమా పరిశుద్ధ సువార్త ప్రకటింప నీ ఆత్మను కుమారించుము స్తోత్రము యేసయ్యా స్తోత్రము స్తోత్రము యేసయ్యా స్తోత్రము స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము స్తోత్రము యేసయ్యా స్తోత్రము స్తోత్రము యేసయ్యా స్తోత్రము స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా నీకు మాత్రమే ఆరాధన నీకు మాత్రమే దేవా మహోదయాలు మీ చేతిలో పెట్టుకుంటున్నావు తండ్రి మహోదయాలు మీ సొంతలో పెట్టుకుంటున్నావు తండ్రి దేవా ఆరాధన నీకు మాత్రమే తండ్రి మా జీవితంలో పాదాల దగ్గర పెట్టుకుంటున్నావు తండ్రి ఆరాధన నీకు మాత్రమే తండ్రి హృదయపూర్వకంగా ఆరాధించడానికి వచ్చావు తండ్రి ఈ ఒక్కరు తండ్రి దేవా ఆ బాధతో తండ్రి ఇబ్బందులతో దేవా కాదు కాదు తండ్రి దేవా మీ మీద తండ్రి మీ దేవా బాధపడట్లేదు తండ్రి దేవా దానివల్ల మాకు చూపేవి ఏం లేదు కాదు తండ్రి ఇప్పుడు దేవా మీరు తండ్రి మాకు ఒక మంచి కానీ చెడు కానీ ఒకరు మీరు చేశారంటే దేవా దాంట్లో ఖచ్చితంగా తండ్రి అర్థం ఉంటుంది మీరు నమ్మి తండ్రి దాని ద్వారా తండ్రి మీరు లాభపడి తండ్రి దేవా ఒక సమస్యలో నుంచి కూడా తండ్రి మీరు ఒక పాఠాన్ని నేర్పించదలుచుకున్నారు తండ్రి మీరు నేర్చుకుంటూ తండ్రి మీరు ఆదరిస్తూ తండ్రి మిమ్మల్ని మా హృదయాల్లో ప్రజలపరుచుకుంటూ తండ్రి ఎప్పటికప్పుడు తండ్రి మా ప్రతి ఒక్క క్రియ ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క ఆలోచన ప్రతి ఒక్క మాట ద్వారా తండ్రి మీ యొక్క నామాన్ని మహిమపరుస్తూ తండ్రి నోటి ద్వారా మాత్రమే కాదు మేము మహిమపరిచేది పరిచవలసిన తండ్రి నోటి మాటతో కాదు తండ్రి మా క్రియల ద్వారా దేవా తండ్రి మా ఆలోచన ద్వారా మా సాక్ష్యం ద్వారా తండ్రి మీ యొక్క నామాన్ని ఎప్పటికప్పుడు మహిమపరుస్తూ తండ్రి దేవా మేము మీకు మాత్రమే చిన్న కాక అని తండ్రి పాట ద్వారా మాత్రమే కాదు తండ్రి మా క్రీడ ద్వారా చూపించిన విధంగా సాయించవలసింది మీ చేతులు పెట్టుకుంటున్నాం తండ్రి దేవా తిరిగి దేవా జూలై నెలలో తండ్రి మొదటి వారం దేవా మీ అందరం సజీవుల లెక్కలో తండ్రి ఉండి దేవా మేము కూడుకోవటానికి వేసిన అవకాశాన్ని బట్టి తండ్రి మిగతా వ్యాపారం చేయించుకుంటాం అనేక తండ్రి ఈ అవకాశం లేక తండ్రి దేవా బాధల్లో ఇబ్బందుల్లో సమస్యల్లో తండ్రి ఉన్నారు దేవా ఆ విధంగా తిరుమల సమస్యల్లో లేకుండా దేవా మమ్మల్ని తండ్రి ఇక్కడికి రావటానికి అవకాశం ఇచ్చారు తండ్రి అందుకు దేవా మిగతా వ్యాపారం చేయించుకుంటున్నాం తండ్రి మీ సన్నిధిలోని తండ్రి ఆ మాధుర్యాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటుంది ఇంకా బలంగా ముందుకు సాగే విధంగా సాయించవలసిందిగా దేవా ఏ స్పర్శతనాన్ని విడిచిన తండ్రి ప్రార్థన సకలమైన ఆశీర్వాదములకు కాణబోతున్న పరలోకపు తండ్రి సర్వందా సర్వశక్తిమంతుడు దేవా మీకు దేవా లేకుండా చేయించుకున్నాం తండ్రి మీ సన్నిధించవలసిందిగా దేవా ప్రతి ఒక్క స్థితిలో తండ్రి ప్రతి ఒక్క పరిస్థితిలో దేవా ఎప్పుడు ఎక్కడ తండ్రి దేవా మేము వెనుకడుగు వేయకుండా తండ్రి వెనుతొట్టి తిరగకుండా తండ్రి దేవా మా గమ్యం తండ్రి మీరే ఉండాలి తండ్రి మా ఆలోచన తండ్రి నువ్వు మాత్రమే ఉండాలి తండ్రి దేవా మేము చేరుకోవాల్సిన తండ్రి నేను మాత్రమే తండ్రి లోకంలో దేవా మాకు ఎన్ని ఆశయాలు ఉన్నా తండ్రి దేవా మేము తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన తండ్రి రహస్యం తండ్రి మేము మిమ్మల్ని చేరుకున్నప్పుడు తండ్రి దేవా
మాకు జీవితంలో కావాల్సిన ప్రతి ఒక్కటి తండ్రి మీ చేతిలో ఉన్నాయి తండ్రి. దేవా మా ఆశయాలు మీ చేతిలో ఉన్నాయి తండ్రి. మవస్థలు మీ చేతిలో ఉన్నాయి తండ్రి. దేవా మాకేం కావాలో తండ్రి సమస్తం మీకు తెలుసు దేవా. మాకేం కావాలో మీకు తెలుస్తుంది, ఎప్పుడు కావాలో మీకు తెలుస్తుంది, ఏ విధంగా కావాలో మీకు తెలుస్తుంది. మీకు దేవా తెలియదంటే ఏమీ లేదు తండ్రి. దేవా మేము మిమ్మల్ని పొందుకున్నప్పుడు తండ్రి దేవా మాకు కావాల్సిన సమస్తాన్ని తండ్రి నువ్వు మాకు ఇవ్వబోతున్న పరిశుద్ధాత్మ దేవా. దేవా మిమ్మల్ని కోల్పోయి తండ్రి లోకంలో ఎంత దూరం పరిగెట్టినా తండ్రి, మా ఆశల గురించి ఆశయాల గురించి దేవా ఎంత దూరం పరిగెట్టినా తండ్రి దేవా వ్యర్థమే తండ్రి. ఈరోజు దేవా ఇంకా బలమైన తండ్రి మీ పని చేయడానికి ముందుకు సాగటానికి దేవా కొత్త నిశ్చయంతో ముందుకు సాగే విధంగా సాగించవలసిపోతున్నారు తండ్రి. ఇదివరకు పాటలు మీ యొక్క మహిమపరచగలపరచావు తండ్రి. ఇది వాక్యం ద్వారా తండ్రి మీ యొక్క నామాన్ని మహిమపరుస్తూ తండ్రి మీ ఉద్దేశాలు మీరు తెలుసుకో తండ్రి. మీ మాటని మాటగా, మీ మాటని ఆజ్ఞగా, మీ మాటని తండ్రి మీ శిరసావహించే వారంగా తండ్రి ముందుకు సాగే విధంగా సాగించవలసిందిగా వాక్య భాగం దాచుకుని దేవా నన్ను దేవుని కొత్త బిడ్డ తండ్రి దేవా మీ యొక్క వాక్యత మీద తాకవలసిందిగా తండ్రి దేవా. వాక్యాన్ని తండ్రి నిర్ధారిస్తున్నప్పుడు దేవా నన్ను మీరు చూడ మెరుగుపరిచి తండ్రి నాతో కొత్త గురించి మాట్లాడుతుంది కోసం వచ్చి దగ్గర పరిశుద్ధ దేవా యేసు పరిశుద్ధ నామములో వేడుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని దీవించాలని, దేవుడు ప్రతి ఒక్క సమస్యని తీసివేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కదా. అది మీకైనా నాకైనా, అది ఎవరికైనా కానీ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఆయన మనల్ని దీవించాలి అనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఆ ఆశ ఎటువంటిది ఈరోజు స్పష్టంగా అర్థం చేసుకుందాం మనం. ఆయన ఎంత దీవించాలి అనేది ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆయన ప్రతి ఒక్కరి పట్ల జగత్ పునాది వేయబడక మునిపే, మనం మన తల్లి గర్భంలో రూపు పొందక మునిపే ఆయనకు ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక ఉంటుంది. ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఎవరిని ఎలా దీవించాలి, ఎవరిని ఏ విధంగా వాడుకోవాలి, ప్రతి దానికి. అది ఒక పాస్టర్ అవ్వచ్చు, ఒక విశ్వాసం అవ్వచ్చు, సంబంధం లేదు. ఆయన ఎవరిని ఎలా వాడుకోవాలి, ఎవరిని ఎలా దీవించాలి, ఎవరిని ఎక్కడ ఉంచాలి అనేది ఆయనకు ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళిక ఉంటుంది. అయితే ఇప్పుడు ఆలోచిద్దాం, ప్రతి ఒక్కరు ఆ ప్రణాళికని పొందుకోగలుగుతున్నారా? ప్రతి ఒక్కరు ఈరోజు చాలా జాగ్రత్తగా చేసుకున్న 3 పాయింట్లు చెప్తాను. మొదటిగా ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉంటుంది కదా. ఆయనకంటూ దీవించడానికి, ఆయనకంటూ ఎవరిని ఎక్కడ ఉంచాలని ఒక ప్రణాళిక ఉంటుంది. అయితే ఆ ప్రణాళిక అనేది కొలబద్ద అయితే కనుక ఆ కొలబద్దని మనం చేరుకోగలుగుతున్నామా? ఎలా మనం చెప్తున్నా చూడండి. ఆయన దీవించదలుచుకున్నాడు, ఆయన మనకు ఒకటి ఇవ్వదలుచుకున్నాడు. అయితే ఆయన ఇవ్వదలుచుకున్న దానికన్నా తక్కువ ఇస్తే మనకు బాగుంటుందా? ఆనందం ఉంటుందా? ఒకటి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఆయన ఇవ్వదలుచుకున్నంత ఇస్తే సరిపోతుంది ఆనందం. మూడో పాయింట్, ఆయన ఇవ్వదలుచుకున్న దానికన్నా ఎక్కువ ఇస్తే. ఈ 3 పాయింట్లు ఈరోజు చూసుకున్నాం. మొదటిగా, ఆయన ఏదైతే నీకు ఇవ్వాలన్న ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక కన్నా కొంతమంది తక్కువ పొందుకుంటున్నారు, కొంతమంది ఆయన ప్రణాళిక ఎంత ఉంది అంతవరకు పొందుకుంటున్నారు. మూడోదిగా, కొంతమంది ఆయన ప్రణాళికలో లేకపోయినా కానీ, ఆయన ఉద్దేశం లేకపోయినా కానీ, ఆయన ఇవ్వదలచకపోయినా కానీ ప్రార్థనతో లేకపోతే వాళ్ళ సాక్ష్యంతో, వాళ్ళ భక్తితో జయించగలుగుతున్నారు. అయితే ఈరోజు చూద్దాం మనం ఏ విధంగా ఆయన ఉద్దేశాన్ని మించి ఏ విధంగా పొందుకోవాలి. ఎలాగా అంటే, ఆయన ఉద్దేశాన్ని మించి అంటే ఆయన ప్రణాళిక ఉంది కదా పాస్టర్ గారు. మరి ఆయన ప్రణాళిక ఉన్నప్పుడు ఆ ప్రణాళికని మనం ఎలా దాటగలం? ఆయన ఇవ్వదలుచుకుని ఇస్తాడు కదా. కాదండి, ఆయన ఇవ్వదలుచుకుంది ఇవ్వటమే అయితే కనుక మనం భక్తి చేయడం అవసరమా? సార్, నేను సేవకు వచ్చిన కొత్తలో సేవకు రాకముందు మా అమ్మగారు సార్ అన్నారు మాట నాతో, మనకు మరి ఆయన ప్రతిదీ రాసిపోయించాడు కదా. ఆవిడ పాస్టర్ అని తెలుసు కదా, ప్రతిదీ రాసిపోయించాడు కదా. ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎవరికి ఏం అంత రాసిపోయి ఇచ్చినప్పుడు మరి మనం ఇంత కష్టపడి ఉపయోగం ఉందా? అంతే కదా. ఆలోచించండి, ఎవరికి ఏం చేయాలి, ఎవరిని ఏ విధంగా దీవించాలి, ఏ విధంగా శిక్షించాలి, అది ఏదైనా కానీ ఆయన ఖచ్చితంగా ఒక ప్రణాళికతో ఆయన రాసేసాడు. అంతా అయిపోయి అనుకుందాం. మరి మనం ఇప్పుడు తపనపడి ఉపయోగం ఉందా? లేదు కదా.
లేదా? అవకాశం అంత ఇదిగా ఆయన అవకాశం తీయేస్తాడా? కాదండి. ఆయన ఖచ్చితంగా ఒక ప్రణాళిక ఉంది ఆయనకి. కానీ ఆ ప్రణాళిక నువ్వు దాన్ని దాటే అవకాశం ఉంది, దానికి తక్కువ వచ్చే అవకాశం ఉంది, అంత అవకాశం. మూడు అవకాశాలు నీ చేతులు పెడుతున్నాడు ఆయన. ఆయనకంటూ ఒక బ్లూ ప్రింట్, ఒక ఉద్దేశాన్ని ఆయన క్లియర్ రాసి పెట్టుకున్నాడు, ఎవరిని ఏం చేయాలి అనేది. ఆ తర్వాత ఎవరిని ఏం చేయాలి అని అనుకోవటంతో పాటు, ఎవరిని ఎంత దీవించాలి అనుకోవటంతో పాటు, ఆయనకి రెండో పక్కన ఇంకొక ప్రణాళిక ఉంది. అదేంటంటే కనుక ఎవరు ఎంత చేయాలి ఆలోచించండి. మొదటిగా ఎవరిని ఎంత దీవించాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది ఆయన ఒక ప్రణాళిక ఏ విధంగా పెట్టుకున్నాడు. అదే విధంగా ఎవరు ఎంత పని చేయాలి అనేది కూడా ఆయనకు ఖచ్చితమైన ప్రణాళిక ఉంది. ఇప్పుడు ఈ 3 పాయింట్లు ఇక్కడ పెట్టుకుందాం. ఎవరు ఎంత చేయాలి అనేది ఆయనకు ఒక ఖచ్చితమైన ప్రణాళిక ఉంది కదా. ఎవరైతే ఆయన చేయాలి అని ఎంత అనుకుంటున్నాడో అంతకన్నా తక్కువ చేస్తే గనక ఇక్కడ ఆయన ఉద్దేశం కన్నా తక్కువ ఇస్తాడు. ఎవరైతే గనక ఆయన అనుకున్నంత పని చేస్తాడో వాళ్ళకి ఆయన ఎంతైతే ఇవ్వదలుచుకున్నాడో అంత ఇస్తాడు. కానీ అతి కొద్ది మంది మాత్రం ఇక్కడ పర్సంటేజ్ కరెక్ట్గా చెప్తే బాగోదేమో, కానీ అతి కొద్ది మంది మాత్రమే ఆయన కోరిన దానికన్నా, ఆయన అడిగిన దానికన్నా ఆయన సైతం ఆశ్చర్యపోయే విధంగా ఖచ్చితంగా ఎక్కువ చేయగలరు. కొద్ది మంది మాత్రమే వాళ్ళకి ఆయన ఇవ్వదలుచుకున్న దానికన్నా అత్యధికంగా ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది మనం అసలు దేశంలోకి వస్తున్నాం కదా, ఇదేంటిది అనుకుంటున్నారేమో, దేశంలోకి వస్తున్నాం కదా. వస్తున్నప్పుడు ఎంతమంది మీరు ఎంత చేయగలరో భక్తి అంతా చేయగలుగుతున్నారా ఆలోచించండి. తిరిగి ఇప్పుడు భక్తిలోకి వస్తున్నాను, నేను మీ సాక్ష్యంలోకి వస్తున్నాను, మీ పనుల్లోకి వస్తున్నాను. మీరు ఎంత భక్తి చేయగలరో, ఎంత సాక్ష్యాలు కాపాడగలరో, మీరు ఎంత చేయగలరో అంతా చేస్తున్నారా? మీకు కొలబద్ద మీ దగ్గరే ఉంది. కొలబద్ద ఎప్పుడు ఎలా చూసుకోవాలంటే కనుక ఈ భక్తి అనే ఈ కొలబద్దని మీ యొక్క నిజ జీవితంలో, మీ వ్యాపారం, మీ కుటుంబం అనే కొలబద్దతో పోల్చుకోండి. మీ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మీ ఉద్యోగం గురించి ఎంత కష్టపడుతున్నారు, ఎంత చేయగలిగితే చేస్తున్నారా, లేకపోతే కనుక చేయగలిగిన తక్కువ చేస్తున్నారా, లేదా చేయగలిగిన ఎక్కువ చేస్తున్నారా? కన్ఫ్యూజ్ అవ్వట్లేదు. ఆ జాగ్రత్తగా ఆలోచించండి. ఒక వ్యాపారం, ఉద్యోగం. వ్యాపారం అనుకుందాం. ఆ వ్యాపారంలో మీరు బాగా కష్టపడితే ఒక నెలకి ఒక 20,000 వచ్చే అవకాశం ఉంది. బాగా కష్టపడితే మీకు పూర్తిగా అర్థమైంది. ఇప్పుడు రోజు పొద్దున 9 నుంచి సాయంత్రం 9 దాకా షాప్ ఓపెన్ చేయడము, లేకపోతే పనులకు వెళ్ళటము, ఏదో చేయటం. ఇప్పుడు అంత అవకాశం మీకు ఉన్నప్పుడు మీరు అంతగా తక్కువ పని చేస్తే ఏమవుద్ది? రోజు ఇంకా కూలీ వెళ్తున్నారు, పనికి వెళ్తున్నారు. రోజు పనికి వెళ్తే మీకు ఒక 25,000 వచ్చే అవకాశం ఉంది. రోజు పనికి వెళ్తే 25,000 వచ్చే అవకాశం ఉంది. తక్కువ పనికి వెళ్తే అంతే 10,000 ఇస్తారా? ఎవరు కదా. ఎక్కువ చేస్తే, ఓవర్ టైం చేస్తే, సాయంత్రం కూడా చేస్తే, పొద్దు నుంచి రాత్రి చేస్తే ఎక్స్ట్రా వస్తుందా? అంటే ఆ 25,000 అనేది ఖచ్చితంగా ఇంతే లేదు. ఆ 25,000 నువ్వు ఎంత చేయాలి అని నిర్దేశించబడింది, అంత చేస్తే నీకు 25,000. తక్కువ చేస్తే 10,000 రావచ్చు, 5,000 రావచ్చు, రాకపోవచ్చు కూడా, అసలు చేయకపోతే పని. ఎక్కువ చేస్తే దానికి లిమిట్ లేదు. ఎంతైనా పని చేయొచ్చు, పని చేయించవచ్చు, ఏమైనా చేయొచ్చు కదా. అక్కడ లోకపరంగా హద్దులు ఉన్నాయేమో, దేవుని దగ్గర హద్దులు లేవు. ఎంతైనా దీవించబడే అవకాశం ఉంది. ఆకాశమే హద్దుగా నువ్వు ఎంతైనా దీవించబడే అవకాశం ఉంది. మరి ఆయన ఉద్దేశ ప్రకారం మనం చెగులుతున్న అవసరం మొదట ఆ భక్తిని, ఆ సాక్ష్యాన్ని, ఆయన ఎంత చేయాలని కోరుకుంటున్నాడు, లేకపోతే కనుక ఆయన కోరుకుంటే పక్కన పెట్టిన ఆయన కోరుకుంటే నా గురించి ఆయన కోరిక నాకే తెలుస్తుంది అనుకుంటున్నారేమో. నువ్వెంత చేయగలవు చేస్తున్నావా? నువ్వెంత చేయగలవు? నీ గురించి నువ్వెంత చేసుకుంటున్నావు అంత దేవుడు చేస్తున్నావా? నీ ఉద్యోగం గురించి, నీ వ్యాపారం గురించి ఎంత కష్టపడుతున్నావు అంత దేవుడి కష్టపడుతున్నావా? కష్టాలు ఆగి చూడండి. నీ ఉద్యోగం గురించి, నీ వ్యాపారం గురించి నువ్వు ఎంత కష్టపడతావు అంత దేవుని గురించి కష్టపడుతున్నావా? అంటే నువ్వు వ్యాపారంలో రోజు 10 గంటలు కష్టపడగలవు, ఉద్యోగంలో 12 గంటలు కష్టపడగలవు. మరి నీ యొక్క దేవుని యొక్క సన్నిధికి వచ్చేటప్పటికి 1 గంట, లేకపోతే కనుక కొంచెం దేవుని పని, ఒక ఆదివారం రావటము, లేదా సువార్త, అది ఏదైనా కానీ కొంచెం కష్టపడటానికి నువ్వు ఇంత అవసరమా అనుకుంటున్నావు అంటే కనుక మరి ఆయన నిన్ను ఎంత దీవించాలని కోరుకుంటున్నాడు అంత కనీసం అంత ఇవ్వగలడా నీకు? నీ దగ్గర ఉంది కొలబద్ద.
నువ్వు ఆలోచించుకో. ఎందుకంటే కనుక నువ్వు ఎంత లోకపరంగా నీ యొక్క ఉద్యోగం గురించి, లేకపోతే నీ యొక్క వ్యాపారం గురించి, లేకపోతే నీ కుటుంబం గురించి, నీ అనే దాని గురించి నువ్వు ఎంత కష్టపడుతున్నావు. నువ్వు చేయగలిగినంత, చాలా మంది చేయగలిగినంత కష్టపడతారు. చాలా మంది ఇంకా చాలా మంది వాళ్ళు చేయగలిగిన దానికన్నా ఎక్కువ కష్టపడతారు. లోకపరంగా చూసుకుంటే చూడండి, సోమరిపోతూ ఉంటారు, ఉండరన్ను, కానీ కష్టపడేది ఉన్నారు. వాళ్ళు ఓపికను మించి కష్టపడేది ఉన్నారు. ఓపికను మించి కష్టపడాలి కదా లాభం, ఓపికను మించి కష్టపడాలి కదా దీవెన. లోకపరంగా చూసుకుంటే మరి దేవుని పరంగా మాత్రం అలా చర్చకొచ్చేస్తే, అలా దేవుడు దీవించేస్తే ఎలా కుదురుద్ది? అవకాశం ఉందా? ఆలోచించండి. లోకపరంగా లోకంలో నువ్వు ఎంత కష్టపడగలవు అంత కష్టపడితే కనుక నువ్వు కోరుకున్నంత ఇస్తాడు. తక్కువ కష్టపడితే కనుక ఖచ్చితంగా నువ్వు నిరాశపడేంత ఇస్తాడు. కానీ ఇంకా కష్టపడితే ఖచ్చితంగా నువ్వు ఊహించిన దానికన్నా అత్యధికంగా లోకంలో పొందిన అవకాశం ఉన్నప్పుడు మరి దేవుని దగ్గర కూడా అదే నియమం, అదే మాట పండించబడుతుంది కదా. మొదటి చూసుకుందాం మనం. కీర్తన గ్రంథం 29:11. 29. చాలు. ఇక్కడ చూస్తే కనుక యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. దేని బలం ఇస్తాడు ఆయన ఒక నిర్దిష్టమైన కొంత బలం ఇచ్చాడు, ఒక సమయం ఇచ్చాడు. అది రోజుకి 24 గంటలు అవ్వచ్చు, లేకపోతే కనుక మన ఆయుష్ 2 సంవత్సరాలు అవ్వచ్చు. మనకి ఒక సమయాన్ని, ఒక బలాన్ని ఇచ్చాడు. దాన్ని దేనికి ఉపయోగిస్తున్నాం ఆలోచించండి. మనకి కొంత బలం ఉంది, కొంత అంటే రోజుకి ఇన్ని గంటలు కష్టపడే బలం ఉంది. ఆ బలాన్ని నువ్వు దేనికి ఉపయోగిస్తావు? దేవుని గురించా, లేకపోతే కనుక నీ సొంత పనుల గురించా? ఎందుకంటే కనుక ఈ రోజు నువ్వు నీ సొంత పనులకు ఈ రోజుకి దేవుడు ఇచ్చిన నీ బలాన్ని నువ్వు సొంత పనులు వాడేసుకున్నావు. రేపు ఎవరిస్తారు? రేపు మన తిరిగి బలం కావాలి. ఆ రేపు కావాల్సిన బలం ఇస్తారు దేవుడు కదా. ఆలోచించుకోండి, చాలా జాగ్రత్త ఆలోచించుకోండి. దేవుడు నీకు బలాన్ని ఇస్తున్నాడు, ఒక నిర్దిష్ట బలాన్ని ఇస్తున్నాడు. ఆ దాన్ని నువ్వు దేనికి ఉపయోగిస్తున్నావు అనే దాన్ని బట్టి నీకు నెక్స్ట్ రోజు తక్కువ ఇవ్వాలా, ఎక్కువ ఇవ్వాలా ఆలోచిస్తున్నాడు ఆయన. ఆయనకు ఉపయోగం కానీ బలం, ఆయనకి అవసరం లేనటువంటి ఆ సమయం మరి ఆయన నీకు ఎందుకు ఇవ్వాలి? జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే కనుక లోకంలో నువ్వు ఎంతో పరిగెడుతున్నావు. లోకంలో ఒక దిగంతాల వరకు లోకంలో ఎంత దూరమైన పరిగెట్టడానికి సిద్ధంగా ఉన్నావు. ఉదాహరణకి ఒకళ్ళకి ఆఫర్ వచ్చింది, ఢిల్లీలో ₹1,00,000 జీతం. వెళ్ళరా? వెళ్తారా? ఎలా అంటారా ఎవరన్నా? వెళ్ళం పాస్టర్, అంత దూరం ఎందుకు వెళ్తాను అంటారా ఎవరన్నా? చచ్చినాను. అది ఎవరైనా నేను ఎవరైనా తప్పేం కాదంటారు. మరి నువ్వు ఎంత దూరం పరిగెట్టడానికి సిద్ధంగా ఉన్నావు? కారణం ఏదో పొందుకుందాం, ఏదో కష్టపడదాం, ఆ కష్టానికి ప్రతిఫలం వస్తే మంచిదే కదా. ఏదో పొందుకుందాం అని చెప్పి నువ్వు లోపల ఎంతో పరిగెడుతున్నావు కదా. అసలు నీకేం కావాలి అనేది నీకు కూడా తెలియదు. ₹1,00,000 వస్తే ఆనందమా? నెలకి ₹1,00,00,000 వస్తే ఆనందమా? తెలియదు. ఖచ్చితంగా ఏ వ్యక్తికైనా కానీ నాకు ఇది ఉంటే ఆనందం అని పాస్టర్ గారు చెప్పగలరా? ప్రపంచంలో ఇప్పుడు వచ్చి ఏ ఒక్క వ్యక్తి చెప్పలేదు. ఎందుకంటే కనుక నీకు డబ్బులు ఎవరు కొంటున్నావు, డబ్బులు వస్తే కనుక తిరిగి బాధకుంటుంది. ఎందుకు తెలియదు. బిడ్డలు ఉంటే కనుక తిరిగి బాధకుంటుంది. ఎందుకు? ఇంకొక అవసరం. నీకు ఏది ఉంటే కనుక నువ్వు పూర్తిగా ఆనందం అని చెప్పగలవా? నీ జీవితంలో ఇప్పుడు సమస్య ఉంది కాబట్టి, ఇప్పుడు కాళ్ళు నొప్పి ఉంటే మా కాళ్ళు నొప్పులు ఎంత బాగుంటుంది అనుకుంటావు. ఇప్పుడు కాళ్ళు మోకాళ్ళు నొప్పులు కొంటే ఏమనుకుంటావు? మోకాళ్ళు నొప్పులు అప్పుడు చేయి నొప్పి ఉంటే పర్లేదు అనుకుంటాం కదా. మోకాళ్ళు అయితే కనుక మరి ఏడవాలి, ఇంత దూరం కష్టం. చేయి అయితే కనుక అలా గడిపించిన అనుకుంటాం. చేయి నొప్పి వస్తే బాగుంటుందా? అరే చేయి నొప్పి కన్నా కాళ్ళు నొప్పి బాగుంది అనిపిస్తుంది, అంతే కదా. ఏ నొప్పి ఏది బాధకుంటే కనుక అది అప్పటికి తీరితే బాగుంటుంది, సరిపోతుంది అనుకుంటాం కాదండి. కానీ ఎప్పుడైనా ఒక వ్యక్తి నాకు అంతా బాగుంది అని అనుకోగలమా? ఇది ఇస్తే ఇప్పుడు దేవుడు అంతా అనుకోగలమా? దేవునికి మాత్రమే తెలుసు. నీకు ఏది ఎప్పుడు ఎంత ఇవ్వాలనేది దేవునికి మాత్రమే తెలుసు. అంటే దేవుని దగ్గరే ఉంది. నీకు ఏదైతే అవసరమో అది దేవుని దగ్గరే ఉంది. లోకంతో పరిగెడుతున్నావు, డబ్బుల గురించో, సమృద్ధి గురించో, బంధాల గురించో, ప్రేమల గురించో లోకంతో పరిగెడుతున్నావు. కానీ ఏదో పొందుకుందో లోకంతో పరిగెడుతున్నావు. కానీ ఏ పొందుకోవాలో కూడా తెలియదు. నువ్వు ఆలోచించుడు, నీకు కావాల్సిన సమస్తం ఆయన దగ్గర ఉన్నాయి. నీకు ఏదైతే కావాలో అది ఖచ్చితమైన పాళ్ళలో ఆయన దగ్గరే ఉంది. ఆయన పొందుకోకుండా, ఆయన దగ్గర రాకుండా ఎక్కడ పరిగెడుతున్నావు?
ఎక్కడి నుంచి నీకు సమృద్ధి, ఎక్కడి నుంచి నీకు ఆనందం, ఎక్కడి నుంచి తృప్తి, ఎక్కడి నుంచి నీకు పొందుకోవాలని ప్రయత్నిస్తున్నావు? ఎక్కడి నుంచి కాదు, ఆయన నీకు బలాన్ని ఇస్తున్నాడు. ఆ బలంతో, ఆయన ఇచ్చిన బలంతో ఒక దిగంతాలకు పరిగెట్టద్దు, ఉపయోగం లేదు. కానీ ఆయన ఇచ్చిన బలంతో ఆయన పొందుకో. ఆయనకి బలాన్ని ఇస్తున్నాడు, ఆ బలంతో ఆయన పొందుకో. అప్పుడు ఆయన మనశ్శాంతిని ఇస్తాడండి. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశ్రయించును. ఆశ్రయించే ముందు ఆయన సమాధానం ఇస్తాడంట. ఎప్పుడు సమాధానం వస్తుంది? ఎప్పుడైతే కనుక నీ హృదయం, నీ జీవితం ఎప్పుడైతే తృప్తితో నీకు అమ్మయ్యా అనిపిస్తుందో అప్పుడు నీకు సమాధానం వస్తుంది. ఆ సమాధానాన్ని ఆయన ఇచ్చి ఆయన దీవించబోతున్నాడు. ఖచ్చితంగా దీవించే దేవుడు, ఖచ్చితంగా నీకు సమాధానం ఇచ్చే దేవుడు, ఖచ్చితంగా నువ్వు కోరిన దానికి అత్యధికంగా ఇచ్చే దేవుడు. కానీ ఒక్క మాట మిస్ అయిపోతున్నావు మనం. ఆయన నీకు ఇచ్చిన బలాన్ని, ఆయన నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు లోకంలో నీకు తెలియనిది ఏదో పొందుకోవాలని ఆశతో నువ్వు లోక దిగంతాలలో పరిగెడుతున్నావు. నీకున్న ప్రతి ఒక్క నిమిషాన్ని, సమయాన్ని, నీ బలాన్ని పూర్తిగా లోకంలో నువ్వు వెచ్చిస్తున్నావు. చివరికి అనిపిస్తుంది ఇది కాకుండా ఇప్పుడు వచ్చి బాగోదేమో, లేదా ఇంకా పొందుకుంటే బాగుండేమో, అచ్చేస్తే బాగుండేమో. ప్రతి ఒక్కరు నీ మాట అర్థం చేసుకుని, ధనవంతులు అవ్వచ్చు, దేశ ప్రధానులు అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఆ చివరి దినాలు అనుకునేది నేను ఈ పని కాకుండా ఇంకో పని చేస్తే బాగుండేమో, అచ్చేస్తే బాగుండు, ఇచ్చేస్తే బాగుండు అనుకోకుండా ఏ ఒక్కరు నేను చేసే పని చాలా బాగుందని చెప్పి ఎవ్వరు లేరండి. కారణం ఏ వ్యక్తికి ఏం కావాలో ఏ వ్యక్తికి తెలియదు, దేవునికి మాత్రమే. నీకు ఏదిస్తే నువ్వు తృప్తి పొందుతావు, ఏదిస్తే నీకు మనశ్శాంతి, ఏదిస్తే నువ్వు ఆనందాన్ని పొందుకుంటావు అనేది ఆయనకి మాత్రమే తెలుసు. అటువంటి ఆయన దగ్గర వెళ్ళటానికి, ఆయన పొందుకోవడానికి నీ బలాన్ని ఉపయోగించినప్పుడు, అది బలాన్ని ఉపయోగించడం అంటే కనుక ఈరోజు అర్థం చేసుకుందాం, నీ శక్తికి మించిన ప్రయాణం. నువ్వు ఎంత చేయగలవో అంత భక్తి కాదండి చేయాల్సింది. నేను ఎంత భక్తి చేయగలనయ్యా, నేను భక్తి చేస్తాను, నిత్యంత ఇవ్వు కాదు, నిశ్చింత ఇవ్వు కాదు. లేదా కనుక అయ్యా నీ ప్రాణానికి ఎంత ఉందో అంత ఇవ్వు చాలు కాదండి. ఆయన ఆ విధంగా కోరుకోవట్లేదు. ఆయన నుంచి కోరుకునేది నువ్వు ఎంత పని చేయగలవో, ఎంత చేయగలవో అంత కాదు. కానీ నువ్వు చేయవలసిన భక్తి ఎంతో అంత కాదు. కానీ నువ్వు శక్తికి మించినటువంటి ఆ పని నువ్వు చేయగలవా? చూసుకుందాం మనం. మొదటి రాజులు 19:7. చాలమ్మా. ఇక్కడ ఏలియాతో దేవుడు చెప్తున్నటువంటి మాట, దేవుని దూత వచ్చి ఏదో చెప్తున్న మాట ఏంటి? నీకు శక్తికి మించిన ప్రయాణాన్ని నేను సిద్ధపరిచి ఉంచాను, నువ్వు చేయవలసిందే. కాబట్టి నువ్వు బలం పొందుకో. ముందుకు వచ్చిన శక్తికి మించిన ప్రయాణం, శక్తికి మించిన ప్రయాణం ఏలో చెప్తున్నాడు. అంటే ఏలియా ఆ మాట దేవుడు చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏం చేశాడని పక్కన పెడదాం. అసలు ముందు ఏలియా ఎంత చేసిన తర్వాత దేవుడు ఇంకా ప్రయాణం చేయమంటున్నాడు. మనం చాలా మంది అనుకునేది ఏంటంటే కనుక ప్రతి వాళ్ళు చర్చకొస్తున్నాను, నేను స్వార్థ చెప్తున్నాను, అన్ని చేస్తాను, దశభాగం చేస్తాను, ఎన్నో చేస్తాను, నేను మిగిలిన వారికి ఎంతో భక్తి చేస్తాను, నేను మంచి క్రైస్తవుడిని, లేదా నేను మంచి పాస్టర్ని, నేను మంచి ఇది అని చాలా మంది తృప్తి పొందుతుంటాం. కానీ ఏలియా చేసిన పని అంతా ఆ తర్వాత దేవుడు మాట ఏంటి? ఏలియా చేసిన పని ఏంటి? అప్పటి వరకు ఏలియా చేస్తున్న పని ఏంటి? అప్పటి వరకు ఏలియా సాక్ష్యం ఏంటి? రాజుతో, ఆ దేశపు రాజుతో గొడవపడే ఏలియా దేని నిమిత్తం? దేవుని పని నిమిత్తం, దేవుని మాట నిమిత్తం ఆ దేశపు రాజుని అహాబుతో ఎప్పటికప్పుడు గొడవపడేవాడు. అహాబుకి ఏలియాకి మధ్య ఎప్పుడైనా కానీ మాటలు లేదా ఎక్కడైనా కలిస్తే కనుక కేవలం గొడవే. ఎందుకు? ఏలియాకి ఏమైనా సొంత ప్రణాళిక, సొంత ఉద్దేశాలు ఉన్నాయా? కేవలం దేవుని మాట గురించి, దేవుని మాట అహాబు వినట్లేదని చెప్పి, దేవునికి వ్యతిరేకంగా అహాబు జీవిస్తానని చెప్పి, దేవునికి వ్యతిరేకంగా ఇశ్రాయేలును నడిపిస్తానని చెప్పి అహాబుతో ఎప్పటికప్పుడు రాజులతో గొడవపడే ఏలియా. మనం రాజుతోన ఇంట్లో ఎవరన్నా, మన ఇంట్లో భర్త, భార్య, పిల్లలు దేవుడి మాటకి వ్యతిరేకంగా నడుస్తుంటే ఒక్క మాట అంటాం మనం, దేవుని మాట వింటలా ఒక్క మాట అంటాం మనం. అంటే ఎందుకు? ఉద్యోగం చేస్తున్నాడు, నాకు డబ్బులు ఇస్తున్నాడు, సార్ దేవుడి గురించి దేవుడు చూసుకుంటాడు అని చాలా ఈజీ. కానీ ఏం చేస్తుంది ఏంటి? అతని జీవితం కాదు,
రాజుతో గొడవపడుతున్నాడు. రాజుతో గొడవపడితే రాజు ఎప్పుడు అహాబుని ఎప్పుడు దొరికితే ఎప్పుడు చంపేద్దాం ఎదురు చూసేవాడు. అంటే చావు కూడా తెగించి రాజా నువ్వు ఇశ్రాయేలుని దేవుని వైపు నడిపించట్లేదని చెప్పి రాజుతో గొడవపడి అహాబు యెజెబెలు ఇశ్రాయేల్ ఉన్నటువంటి ప్రవక్తలందరినీ చంపడానికి ఎంత పడుతున్నటువంటి యెజెబెలుతో ఏ విధంగా గొడవపడ్డాడు? బయలుదేవతను పూజించి ప్రతి ఒక్కరిని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏమని? మీరే గనక మీ దేవుడు కరెక్ట్ అయితే గనక ఒక బలి అర్పించి ఆ బలి వదిలించుకున్నటువంటి ఆ ఎద్దు మీదకి అగ్ని దిగి వచ్చి అగ్నిని అలా ఏ అగ్ని ఏ నిప్పు పెట్టకుండా అగ్ని పైనుంచి దిగి వచ్చిన అగ్ని కాల్చేయాలి. అది వాళ్ళ కాంపిటీషన్. పైనుంచి దిగి వచ్చిన అగ్ని అది కాంపిటీషన్ పెడతా ఏమన్నాడు? ఒకళ్ళిద్దరా ఏమో వచ్చారు? 400 మంది పైన వచ్చారు కదా. అంతమంది యాజకులు పగలంతా టైం ఇచ్చాయంట. మీ ఇష్టం. పగలంతా వాళ్ళు వదిలించినటువంటి ఆ యొక్క ఎద్దు చుట్టూ పరిగెట్టారు, రక్తాలు చిందించారు, ఎన్నో చేశారు. కానీ అగ్గి రాల. రాత్రి సాయంత్రం అయిపోయే టైంకి ఏం చేశాడు? తను ఒక బలిపశువును వధించి చుట్టూ మందసం కట్టి చుట్టూ ఆ బలిపీఠం కట్టి చుట్టూ నీళ్లు పోసి పూర్తిగా ఇంకా బయట నుంచి అగ్ని కాదు కదా, మొత్తం నీళ్ళతో నింపేశాడు మొత్తం అంతా. అంటే పైనుంచి అగ్ని ఎలా రావాలి? అతను పోసిన ఆ నీళ్ళను సైతం ఆవిరి చేసి ఆ బలిపశువుని పూర్తి దహించాలి. ఎటువంటి నమ్మకంతో, ఎటువంటి పట్టుదలతో దేవుడు ఖచ్చితంగా నేను ఏం చెప్పి దేవుడు చేస్తాడనే ఆ పట్టుదలతో. అంటే ఏలియా చేయగలిగిన దానికన్నా ఎక్కువే చేస్తాడు అక్కడ. ఒక మనిషిగా, ఒక ప్రవక్తగా, ఒక పాస్టర్గా ఏలియా చేయగలిగిన దానికన్నా ఎక్కువే. కానీ అంతా చేసినటువంటి ఏలియాతో దేవుడు అంటున్నాడు, అంతా చేశాడు. తర్వాత ఇంకా అంటున్నాడు ఏలియా వచ్చి, ఇంకా నా పని ఇంక చాలయ్యా, నేను జీవించిన కాలం చేశాను, నువ్వు చెప్పిన పని చేశాను, ఇంకా నాకు చాలు, ఇంకా నేను చనిపోతాను, నన్ను తీసుకెళ్ళిపో. మనాపేక్షతో, చనిపోయే ఉద్దేశంతో, మనాపేక్షతో ఏలియా ఉన్నటువంటి ఆ సమయంలో నువ్వు చెప్తుంది ఏంటి? శక్తికి మించిన ప్రయాణం, నీ శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు సిద్ధం చేసి ఉంచాను, కాబట్టి నువ్వు పరిగెట్టు. ఆ తర్వాత ఏలియా పరిగెట్టి ఎంత పని చేసినా అక్కడ రాయబడలా. ఆ తర్వాత ఏలియా పిలిచాడు. ఏలియా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే ఏలియా పైకి ఎత్తబడ్డాడు కదా. ఇప్పుడు చూద్దాం. ఏలియా చేసిన ఒక్క మాట చెప్తాను ముగించే ముందు ఈ టాపిక్ లో. దేవుడు ఏం చెప్పాడు? శక్తికి మించిన ప్రయాణం చేయమన్నాడు. అప్పటి వరకు భక్తి చేయలేదా? అప్పటి వరకు చేసిన భక్తి, ఏలియా చేసిన భక్తి దేవుడు కొట్టేశాడా? కాదండి. అప్పటి వరకు చేసిన భక్తికి ఏలియాకి పరలోక రాజ్యం తీసుకుంటాడు, నిజమే. కానీ నెక్స్ట్ ఏమన్న భక్తి ఏంటి? శక్తికి మించిన భక్తి, శక్తికి మించిన ప్రయాణం, శక్తికి మించిన పని దేవుడు ఏలియాకి అప్పచెప్పి, ఆ తర్వాత నీకు మరణాపేక్ష చనిపోతానయ్యా, చనిపోతే నీ లోపల తీసుకెళ్ళిపోతా, పరలోకి తీసుకెళ్తా అనుకుంటాడు కదా. ఇప్పుడు ఆ ఏలియా ఏం చేశాడు? చనిపోవడం సిద్ధపడిన ఏలియా ఇప్పుడు వరకు చనిపోలే, అంతేనా? చనిపోవడం సిద్ధపడిన ఏలియా చాలా భక్తి చేశాడు. చనిపోవడం సిద్ధపడిన ఏలియా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అందరూ చనిపోవడం దేవుడి చిత్తమే. కానీ దేవుడి చిత్తానికి ఎంత మించి ఇంకా దేవుడు, ఇంకా ఏ మనిషి ఆలోచించినంత చనిపోవడం సిద్ధపడిన ఏలియా ఇప్పుడు అగ్ని రథాలతో పైకెత్తబడి ఇప్పటి వరకు ప్రాణంతున్నాడంట. వేల సంవత్సరాల నుంచి. ఎలా సాధ్యం అది? ఎందుకంటే కనుక శక్తికి మించిన ప్రయాణం చేయాలని చెప్పి దేవుడు ఏలియాకి నిర్దేశించి, ఆ పని చేసేటువంటి ఏలియాకి దేవుడు ఊహించేటువంటి గొప్ప దీవెనిచ్చాడు. శక్తికి మించిన భక్తి మనం చేయగలుగుతున్నావా? నువ్వు చేయగలనంత నేను చేయగలను, ఇంతే చేయగలను పాస్టర్ గారు, ఇంత చేస్తే ఎంత ఇస్తారు? కాదండి, దేవుని దగ్గర అలా లేదండి. ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్ రాస్తే, కానీ ఇప్పుడు ఎగ్జామ్ లేవు గొడవలు 2 సంవత్సరాల నుంచి. ఎగ్జామ్ రాస్తే 35 మార్కులు వస్తే అలా ఎలాగోలా పాస్ అయిపోతానండి. అక్కడ ఆయన దగ్గర ఎంతో కొంత భక్తి చేస్తే ఎంతో కొంత జీతం, రోజుకి కొంచెం పని చేస్తే కొంచెం జీతం అవకాశం లేదండి. నువ్వు పూర్తిగా పని చెయ్యి, శక్తికి మించిన పని చెయ్యి. నువ్వు శక్తికి తక్కువ పని చేస్తే కనుక ఆయన నుంచి వచ్చే దీవెన నీకు సరిపోదు. ఎప్పటికీ ఏడుస్తుంటావు, ఎప్పటికీ బాధపడదు, ఎప్పటికీ నువ్వు తృప్తి ఉండదు. దేశానికి వస్తున్నావా? ఆయన కోరినంత భక్తి, మొదటగా కనీసం ఆయన కోరినంత భక్తి
లేకపోతే కనుక కనీసం నువ్వు ఎంత భక్తి చేయగలవు అంత భక్తి చేయవలసిందే కనీసం. అప్పుడు ఆయన ఇచ్చే దీవెనకి నువ్వు ఎంతో కొంత నీ జీవితం పర్లేదు ఆనందంగా సాగుతుంది. కానీ ఆయన కోరిన లేకపోతే నీ శక్తికి మించిన భక్తులు చేసినట్లయితే కనుక 100% నువ్వు ఊహించిన దానికన్నా ఎక్కువ పొందుకోవడంతో పాటు నువ్వు ఆనందాన్ని పొందుకునే అవకాశం ఉంది. ఒక ఉదాహరణ చెప్పి ముగించుకుందాం మనం. లోకసు వార్త 10:30-35. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొన ప్రాణంతో విడిచిపోయారు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోలవాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించాను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకు కోలవానికి ఇచ్చి అతని పరామర్శించుము, నీవింకా ఏమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చగనని అతనితో చెప్పి పోయాను. సరే, ఇక్కడ ఈ ఉపమానం చూసినట్లయితే కనుక ఇది ఉపమానం అంటే ఉద్దేశం ఏంటంటే అది ఒక కల్పిత కథ అని. ఉపమానం కాదండి, ఇది నిజంగా జరిగినటువంటి ఒక సన్నివేశం. ఎందుకంటే ఇప్పటికీ ఇజ్రాయెల్లో ఎక్కడైతే ఈ సన్నివేశం జరిగిందో అక్కడ గుడ్ సమారిటన్ హోటల్ అని చెప్పి ఒక పెద్ద హోటల్ కట్టబడింది. ఎక్కడైతే కనుక పూటకోళ్ళ ఇల్లు అని చెప్పి చూసారా, ఆ పూటకోళ్ళ ఇల్లు అంటే కనుక ఒక చిన్న హోటల్ లాంటిది, సత్రం లాంటిది. అప్పట్లో ఆ సత్రం ఆ ప్రదేశంలో ఒక గుడ్ సమారిటన్ హోటల్ పెద్ద హోటల్ కట్టారంట అక్కడ. అది జరిగినటువంటి సన్నివేశం. అయితే ఇక్కడ మొదటిగా ఇక్కడ సమారిటన్ అంటే ఒక సమరయుని గురించి దేవుడు చెప్తున్నాడు. సమరయునికి ఉదాహరణ ఎందుకు తీసుకున్నాడు అనేది మనం ముందుగా గుర్తిస్తే కనుక సమరయులకి యూదులకి మధ్య అసలు పడేది కదా. అది మాత్రం కాకుండా యూదుల ఉద్దేశ ప్రకారం సమరయులు వాళ్ళ బ్లడ్ లైన్ అంటే వాళ్ళ రక్తం శుద్ధమైన ఇశ్రాయేలు కాదు అని వాళ్ళ నమ్మకం. ఎందుకంటే కనుక అష్షూరీయులు ఇశ్రాయేల్ను ఓడించినటువంటి ఆ సమయంలో అష్షూరీయులు ఇశ్రాయేల్ ఓడించిన సమయంలో అష్షూరీయులకి ఇశ్రాయేల్కి పుట్టినటువంటి సంకర జాతి అంటే ఇద్దరికి క్రాస్ అయినటువంటి అంటే పూర్తిగా ఇశ్రాయేల్ రక్తం సమరయులు లేదు అని చెప్పి సమరయుల్ని వాళ్ళు అసలు ఇశ్రాయేలు లెక్కేసేవాళ్ళు కాదు. సమరయుల్ని ఇశ్రాయేలు లెక్కేసేవాళ్ళు కాదు. సమరయులు ఇశ్రాయేలుకి దూరంగా ఉండేవాళ్ళు. అంటే ఇక్కడ లోకపరంగా చూస్తే కనుక అప్పటి లోకపరంగా చూస్తే కనుక సమాజపరంగా వెలువేయబడిన మొదలు చూస్తే రెండోదిగా చూస్తే కనుక ఆర్థికంగా బాగా చితికిపోయినటువంటి ఆ సమరయ చేసినటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ దేవుడు ఉదాహరణ తీసుకున్నాడు. ఒక సమరయుడు ఇప్పుడు ఇక్కడ ముగ్గురు వెళ్తున్నారు, మిగిలిన గురించి మనకు అనవసరం. చూసుకుంటే కనుక ఇక్కడ ఒక వ్యక్తి ఆ దారి ప్రయాణంలో ఒక మార్గ మధ్యలో కొట్టబడి అక్కడ కింద పడిపోయినాడంట. పోనీ అది మొట్టమొదటిసారి కొట్టబడి పడిపోయాడా? కాదండి. అది ఒక దగ్గర ఒక 7-8 కిలోమీటర్ల ప్యాచ్. అది ఆ మార్గం పూర్తిగా కొండలతో అడవుల్లో ఉన్నటువంటి ఆ మార్గం అనేక మంది అక్కడ దోపిడీ దొంగలు కొట్టి అక్కడ దోచుకోవడం అనేది కామన్ అంట. అప్పట్లో రెగ్యులర్ గా జరిగేది. అంటే ఒక వ్యక్తి దోచుకోబట్టం కొత్త కాదు. చాలా మంది చాలాసార్లు అలాగా జరుగుతుంటాయి. వాటిని దాడి వెళ్ళిపోయేవాళ్ళు అందరూ కొత్త కాదు. అయితే కాబట్టి ముందు వచ్చినటువంటి యాజకుడు కానీ లేవీయుడు కానీ చూసి ఆ పక్కన వెళ్ళిపోయారు. ఈరోజు మనం చేసేది భక్తి అంతే. అంటే ఆ ఇద్దరు చేసిన భక్తి ఏంటి? ఎంతవరకు చేయగలరు? ఒక వ్యక్తిని ఎంతవరకు సాయం చేయగలరు? అంతవరకు కూడా సాయం చేయకుండా నాకు సంబంధం లేదు అని పక్క వెళ్ళిపోయిన ఆ ఇద్దరు అలాగే నాకు అనవసరం. ఇక్కడ ఆ సమరయుడు ఏం చేశాడు అనేది మనం అర్థం చేసుకుంటే కనుక మొదట ఆ సమరయుడు ఎప్పుడైతే కొన ప్రాణంతో అంటే ప్రాణం కొట్టుబిట్టాడుతుంది, చనిపోయే అవకాశం ఉంది, వదిలిపెట్టి వెళ్ళిపోతే కనుక ఆ వ్యక్తి చనిపోతాడు. ఆ చనిపోయే స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఖచ్చితంగా సమరయుడు కాదు. సమరయుడు అయితే సమరయుడు రాసేవాడు అంటే అతను అంటే ఏ వ్యక్తి అయితే అక్కడ వెళ్తున్నాడో ఆ సమరయుడిని అవమానించి ద్వేషించే ఆ వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు. అంటే మన శత్రువు సమస్యలు ఉంటే కనుక మనం ఎప్పుడైనా సాయం ఇష్టపడతామా? అక్కడ
ఏ వ్యక్తిని సాయం చేయడానికి ఇష్టపడుతున్నాడో ఆ సమరయుడిని ద్వేషించి ఆ వ్యక్తి కొట్టబడి కింద పడిపోయి ఉన్నాడు, చనిపోవడం సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ వ్యక్తి దగ్గరికి ఆ సమరయుడు వెళ్ళి మొదలు ఏం చేశాడంటే గాయాలు కట్టి ఫస్ట్ ఎయిడ్ చేశాడు. దేంతో? అప్పట్లో ఫస్ట్ ఎయిడ్ అంటే కనుక గాయాలు కట్టడం అంటే మందులేం కాదు. అప్పట్లో ఆలివ్ ఆయిల్ అంటే ఆ నూనెని, నెక్స్ట్ ద్రాక్ష రసాన్ని వాడి కట్లు కట్టేవాళ్ళు. అప్పట్లో ద్రాక్ష రసం లేకపోతే కనుక ఆ నూనెని అతను సొంతానికి తీసుకెళ్తాడు. కొంత అంటే ఒక పూట ప్రయాణం చేయాలి, పొద్దున్న బయలుదేరి సాయంత్రానికి వెళ్తాడు అక్కడికి. అతనికి కావలసినటువంటి ఆయిల్, అతనికి కావాల్సినటువంటి ద్రాక్షరసం, అతనికి కావాల్సినంత వరకే అతను తీసుకెళ్తున్నాడు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి అవసరతలో, ఒక వ్యక్తి కొట్టబడి కింద పడిపోయినాడు. ఇతని దగ్గర ఉన్నటువంటి పూర్తిగా ఆయిల్ ని, పూర్తిగా ద్రాక్షరసాన్ని తనకంటూ మిగిల్చుకోకుండా మొత్తాన్ని పెట్టి అతను కట్లు కట్టాడు కదా. అంటే ఒక వ్యక్తి చేయగలంతా చేశాడు, అంతే కదా. అంతకన్నా ఎక్కువ ఏ వ్యక్తి చేయలేడు. నీకున్న డబ్బులన్నీ పెట్టావు, లేదా నీకున్న కష్టపడి పూర్తిగా ఒక అతను ఎక్కడో ఇబ్బందులు ఉంటే కనుక నీవు కష్టపడి అతన్ని బాగు చేస్తావు, మందులు వేస్తావు, హాస్పిటల్ తీసుకెళ్ళి నెక్స్ట్ చేస్తాం. మనమే అనుకుందాం, ఎవరైనా పడిపోయి ఉంటే కనుక ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళ అమ్మోళ్ళకి ఎవరికి ఫోన్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం, అంతే కదా. అది చేసి చాలా ఎక్కువ. అంటే మనిషిగా మనం చేయగలిగింది అంతా ఆ వ్యక్తి పడిపోయినటువంటి వ్యక్తిని మనం కట్లు కట్టి హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేసి వాళ్ళకి ఫోన్ చేస్తే మనం ఒక వ్యక్తి చేయగలిగిన దానికన్నా ఎక్కువ అనుకోవచ్చు. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడు? సమరుడు ఏం చేశాడు? తనకున్నటువంటి ఆ ఆయిల్ని కానీ ద్రాక్షాసాన్ని అన్నిటిని ఉపయోగించి కట్లు కట్టాడు. ఆ తర్వాత ఒక హాస్పిటల్ అయితే ఒక పొట్టగొని తీసుకెళ్ళి అక్కడ తనకి ఉన్నటువంటి దాచుకున్నటువంటి ఆ ప్రయాణంలో కావాల్సిన ఖర్చుకి నిమిత్తం ఉంచినటువంటి ఆ 2 దీనారాలని అక్కడ కట్టేశాయంట. 2 దీనారం అంటే కనుక అప్పట్లో ఒక దీనారం ఒక రోజు కూలి ఎంతో అంత. ఒక దీనారం అంటే 2 రోజుల కూలి. అంతకన్నా ఒక పేద వ్యక్తి అంతకన్నా ఎక్కువ పోగేసుకోలేడు. అని తనకున్నదంతా పెట్టి అక్కడ పూటకొడిల్లు ఇచ్చేశాడు. సెకండ్ స్టెప్. మొదటి స్టెప్ ఏంటి? మొదటి స్టెప్ గా అతను ఆ దెబ్బ తగినటువంటి ఆ వ్యక్తికి కట్లు కట్టాడు, హాస్పిటల్కి తీసుకెళ్లాడు. తాను ప్రయాణం చేసి ఆ వాహనం మీద ఎక్కించి తను నడుచుకుంటూ గాడిద మీద ఆ వ్యక్తిని ఎక్కించి తను నడుచుకుంటూ తను ఆ హాస్పిటల్ తీసుకెళ్లాడు. ఫస్ట్ స్టెప్ గా. రెండో స్టెప్ ఏం చేశాడు? రెండో స్టెప్ గా తనకున్నటువంటి తన దగ్గర దాచుకున్నటువంటి ఆ డబ్బంతా ఇచ్చేసి ఇతనికి వైద్యం చేయి అని చెప్పాడు. రెండోది. మూడోది ఏం చేశాడు? అది అంటే ఎలాంటిది అంటే కనుక తన విజిటింగ్ కార్డు ఇచ్చి చెప్పాడు, నెక్స్ట్ ఎంతైనా ఇచ్చేస్తాను. ఎలా చెప్పగలడు ఆ మాట? మనం ఊరెళ్ళి ఆ మాట ఎవరికి చెప్తే వింటారా? కాదండి. అంటే రెగ్యులర్ గా అతను నాకు ప్రయాణం చేస్తాడేమో, ఆ సమయం రెగ్యులర్ గా ఆ మార్గంలో తిరుగుతాడేమో, కాబట్టి చెప్తాడు నా దగ్గర ఇంతే ఉంది, నువ్వు తీసుకుని ఇతన్ని సరిచెయ్యి, ఇతనికి కావాల్సిన అవసరం తీర్చు. ఇంకా అయితే గనక నెక్స్ట్ ట్రిప్ లో వస్తాను, అంటే ఇప్పుడు సంపాదించి ఇచ్చేస్తున్నాను, నెక్స్ట్ 1 రోజులు మళ్ళీ వస్తాను, అప్పుడు 1 రోజు కష్టం సంపాదిస్తాను కదా, అదంతా ఇచ్చేస్తాను. ఆలోచించు, అతను ఎంత చేయగలడు? అతను చేయగలిగేది, ఒక మనిషిగా చేయగలిగేది కేవలం ఆ హాస్పిటల్ దాకా చేర్చడమే గొప్ప. కానీ అతను చేసింది ఎంత? అతనికి ఉన్నదంతా ఇచ్చేస్తూ, అది మాత్రమే కాకుండా ఇంకా ఖర్చు అయితే అతను తల్లిదండ్రులను బంధువులను కాదు, నేను ఇస్తాను. కాబట్టి అతను చేయగలిగిన దానికన్నా ఎక్కువ చేశాడు. కాబట్టి ఎక్కడ అతను ఈ పరిశుద్ధ గ్రంథంలో అతను ఒక స్థానాన్ని, ఆ సమరయుడు ఒక స్థానాన్ని సంపాదించగలిగాడు. అంటే పరలోక రాజ్యం చేర్చబడటంతో పాటు ఒక ఉదాహరణగా నువ్వు దేవునికి ఉపయోగపడే ఒక ఉదాహరణగా నువ్వు మార్చబడాలంటే కనుక, దేవునికి ఏర్పాట్లో ప్రవేశించాలంటే కనుక నువ్వు ఖచ్చితంగా నువ్వు ఎంత భక్తి చేయగలవో దానికన్నా ఎక్కువ చేయాల్సింది. మనం ఈరోజు ఎంత చేయగలమో దానికన్నా తక్కువే చేస్తున్నావు. ఎంత భక్తి చేయగలం, ఎంత ప్రార్థన చేయగలం, నువ్వు దేవునికి ఎంత చేయగలవు నీకు తెలుసు. కానీ నువ్వు అంత చేయగలుగుతున్నావా? అంత చేస్తున్నావా? దేవునికి చేయగలిగినంత నువ్వు చేయకుండా దేవుని నుంచి మాత్రం నువ్వు కోరుకుంటుంది ఎంతంటే కనుక, నువ్వు చేసేది ఎలా ఉందంటే కనుక, నువ్వు ఎంత చేయగలవు అంతకన్నా తక్కువ చేసి దేవుని నుంచి మాత్రం ఆయన ప్రణాళిక ఎంత ఉందో దానికి ఎక్కువ అడుగుతున్నావు. ఆయన ప్రణాళిక కన్నా ఎక్కువ అడుగుతూ ఆయన ఇవ్వకపోతే కనుక ఆయన నుంచి దూరం అయిపోతున్నావు. ఆలోచించు. ఆయన నాకు ఇది చేయలేదు, దేవుడు నాకు అది చేయలేదు అని ఎప్పుడైతే నువ్వు ఒక ఆలోచన మనసులోకి వచ్చిందో ఒక్కసారిగా ఆగి ఆలోచించు. నువ్వు అడుగుతుంది ఎంత, నువ్వు చేసింది ఎంత, నువ్వు దేవునికి నువ్వు ఎంత చేశావు, నువ్వు చేయగలంత చేసావా కనీసం నీకు తెలుసు.
ఎంత చేయగలవు నువ్వు తెలుసు, నీకు తెలుసు. నీ 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 వ్యాపారం గురించో, నీ ఉద్యోగం గురించో, లేదా ఎక్కడైనా నీకు డబ్బులు వస్తున్నాయంటే నువ్వు ఎంత పరిగెట్టగలవో అంత పరిగెడుతున్నావా నీకు తెలుసు. అంత చేయకుండా నువ్వు దేవుని మాట అడుగుతుంది, దేవుడు నీకు ఎంత నిర్ణయించాడో దానికన్నా ఎక్కువ అడుగుతూ అది ఇవ్వకపోతే కనుక ఆయన మీద బాధ పెట్టుకుంటున్నావు. ఆలోచించు. ఆదివారం మనకు కొంచెం దూరంగా అక్కడి నుంచి కదా రావడం కొంచెం దూరం. నెక్స్ట్ పొద్దున్నే కొంచెం టైమింగ్ ఇబ్బంది. నెక్స్ట్ ఇబ్బంది. ఆయన అది కాకుండా వాక్యంలో ఎప్పుడు మేము ఈజీగా పర్లేదు లేని వాక్యం ఎప్పుడు చెప్పను. మనం చేసేది ఎప్పుడు తప్పే చెప్తాను, ఇంకా చేయాలి చెప్తాను. వాక్యం పాటించడం ఇంకా కష్టంగా ఉంటుంది, నిజమే. కానీ ఆలోచించుకోండి, ఎక్కడైనా మన స్థలాలు ఇచ్చారు కదా, ఎంత 6 నెలల సంవత్సరం అవుతుంది కదా. ఓకే, ఆ స్థలాలు ఇప్పుడు మన విజయవాడ ఇస్తారు అంటే రారా? విజయవాడ స్థలాలు ఇస్తారు, అందరికీ సిద్ధం ఇస్తారు, రేపు ఇస్తారు. అది కూడా ఏంటి, లైన్లో కరెక్ట్గా ఇంతవరకు ఇస్తారు. ఫస్ట్ వచ్చి 100 మందికి ఇస్తారు అని చెప్తే కనుక 200 మంది ఉంటాం మనం అక్కడ. విజయవాడలో స్థలాలు ఇస్తాం, ఫస్ట్ వచ్చి 100 మందికి ఇస్తాం. చెప్పండి, ఇప్పుడు ఎక్కడ ఉంటారు? వరమొత్త దగ్గర కాపుకాయరు ఆలోచించి దేవుని దగ్గరికి అంటే మనం చేయగలిగింది అంత చేయగలం. ఎంత దూరం వెళ్ళగలం, ఎన్ని రోజుల్లో కాపుకాయగలం, ఏమైనా చేయగలం. కానీ దేవుడికి వచ్చేప్పటికి అంత దూరం అండి పాస్టర్ గారు, అవసరం అంటారా? ప్రతి వారమా? మరి వైరస్ ఇంత ఎక్కువ ఉన్నప్పుడు ఎలాగా? కదా, వైరస్ రోజుల్లో చాలా ఇబ్బంది ఇచ్చిరాటం. వైరస్ రోజుల్లో మరి బయటకు వెళ్ళకుండా ఇంట్లో కూర్చుని ఎంతమంది? ఎక్కడ బయటకు వెళ్ళకుండా, గడప దాటకుండా ఇంట్లోనే కూర్చుని ఎంతమంది? అదండి మరి తప్పదు కదండి. మరి దేవుడు ఎలా తప్పుతుంది అంటే చేయగలవు నీ సొంత పనుల గురించి నువ్వు చేయగలవు. కానీ దేవుడికి వచ్చేప్పటికి దేవుని దగ్గర అంత చేయలేనయ్యా, కొంచెం లిమిట్తో చేస్తాను. లిమిట్తోనే పొందుకుంటా, అది గుర్తుపెట్టుకో. ఎంత పని చేస్తావు అంతే పొందుకుంటా, ఎక్స్ట్రా పొందుకుంటావా? వారంలో 6 రోజులు పనికి వెళ్ళచ్చు, 4 రోజులు పనికి వెళ్ళి 6 రోజుల పని జీతం కావాలంటే దొరుకుద్దా? ఎంత చేస్తే అంతే పొందుకుంటాం. ఆయన దగ్గర పక్కా లెక్క ఉంటుంది, ఆ లెక్క ప్రకారమే పొందుకుంటాం. ఖచ్చితంగా నువ్వు ఎంత చేయగలవో అంత చేసి, నువ్వు చేయగలిగితే కనుక అంతకన్నా ఎక్కువ చేసి, నువ్వు చేయగలిగిన దానికన్నా నువ్వు నీ లిమిట్స్ దాటి నువ్వు పని చేయి. ఆయన లిమిట్స్ దాటి నీకు సాయం చేసి తీరతాడు. ఎప్పుడైనా ఆయన నీకు సాయం చేయించి బాధపడే ముందు ఒక్కసారి ఆగి ఆలోచించు, నువ్వు ఎంత పని చేయగలవు, అంత చేసావా? ముందు చేయలే. నువ్వు చేయగలిగినంత పని చేయకుండా దేవుడు నాకు ఇది ఇవ్వలేదు, నాకు అది చేయలేదని చెప్పి ఎలా బాధపడుతున్నావు? బాధపడే హక్కును మనం కోల్పోతున్నావు. నువ్వు చేయగల, నీకు అవకాశం ఇచ్చాడు. ఎంత కష్టపడితే అంత జీతం. నువ్వు ఏం చేస్తే నువ్వు చేసిన దాన్ని ఖచ్చితంగా 100% నేను ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎక్కడ ఆయన అంటున్నాడు, ఎక్కడ దాచేసుకోను, ఎక్కడ అన్యాయం చేయను, ఎక్కడ నువ్వు చేసినటువంటి పనిని ఎక్కడ తక్కువ ఇవ్వను, పూర్తిగా నీ పనికి నీ జీతాన్ని ఇస్తా అని చెప్పి అంత ఖచ్చితంగా వాగ్దానం చేశాడే. ఆయన వాగ్దానం ఎందుకు పొందుకోలేకపోతున్నావు? ఎందుకు నీ జీవితంలో లేమి, అనారోగ్యం, ఇబ్బంది ఇంకా నీ జీవితంలో ఉన్నాయంటే కనుక అది దేవుడు తప్పు అనుకోవద్దు. లేకపోతే నాకు ఇదే రాసి, చాలా మంది ఏంటంటే, చాలా మంది 7 నెలలు వినదు ఏంటంటే కనుక దేవుడు రాసి పెట్టాడండి, ఏం చేస్తామండి, అవకాశం లేదు అని ఆ మాట చెప్పట్లా. నీ ఇదే రాసినా కూడా ఇంతే పొందుకో, నీ బతుకు ఇంతే చెప్పట్లా. నేను రాసిన దానికన్నా ఎక్స్ట్రా ఇస్తాను నీకు, కానీ దానికి నువ్వు ఎక్స్ట్రా కష్టపడాలి. అంటే నువ్వు కష్టపడి నీ యొక్క రాతన సైతం మార్చుకుని, నువ్వు కష్టపడి దేని ఒక ప్రణాళికను సైతం మార్చే అవకాశం ఇచ్చాడు కదా. హిజ్కియా చేసిన ప్రార్థన, హిజ్కియా చనిపోవాలని చెప్పి దేవుడు నిర్ణయించాడు కదా. కాబట్టి కదా దేవుడు కౌరు పెట్టాడు. అంతే కదా, యెషయా చెప్తుండేమని, ఇల్లు చక్క పెట్టుకో. ఇంకా హిజ్కియా భక్తుడు కాబట్టి దేవుడు ముందు చెప్తున్నాడు, మాకే చెప్పడం ముందు చెప్తున్నామని, అది తొందరలో నువ్వు చిరిగిపోతున్నావు కాబట్టి నువ్వు ఇల్లు చక్క పెట్టుకో అంటే ఆస్తి రాస్తావు, ఏం చేస్తా చేసుకో, ఇంకా వచ్చేద్దు కానీ పరలోకం. కానీ హిజ్కియా ఏం చేశాడు? హిజ్కియా చేసిన ప్రార్థన వలన 15 సంవత్సరాలు అది ఎంతైనా కానీ ఏం చేశాడు? దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని సైతం ఆయన దేవుడు వెంటనే మార్చుకున్నాడు. అంటే మన జీవితంలో మార్చుకోడా? ఏలియా శరీరంతో అందరిలాగా చనిపోవాల్సిన ఏలియా, కానీ ఏలియా ఎంత భక్తి చేసిన అంటున్నాడు, ఏలియా గురించి అంటున్నాడు, ఇది కాదు ఏలియా, నువ్వు శక్తికి మించిన ప్రయాణం నీకు నేను సిద్ధం చేసి ఉంచాను, పరిగెట్టు. నువ్వు చనిపోయిన ఏలియాగా కాదు, నువ్వు ఎలాగా ప్రాణంతో తీసుకెళ్తాను ఏలియా నిన్ను.
అంటే నువ్వు చేయగలిగితే కనుక, నువ్వు ఎంత చేయగలిగితే కనుక నువ్వు చేసిన దానికి ఆయన 100% ప్రతిఫలం ఇచ్చి తీరుతాడు ఆయన. అంటే ఈ రోజు మన జీవితంలో ఇంకా లేముందా, ఇంకా అనారోగ్యం ఉందా, ఇంకా బాధ ఉందా? ఉంటే కనుక దానికి ఒకటే అర్థం చూసుకోండి, నువ్వు చేయగలంత భక్తి చేయలేకపోతున్నావు. నువ్వు ఎంత చేయగలవో నీకు తెలుసు. అది ఎవరికి చెప్పేది కాదు, భర్త భార్యకి కూడా చెప్పేది కాదు. నువ్వు ఎంత పని చేయగలవు నీకు తెలుసు. దేవుని కొరకు నువ్వు ఎంత చేయగలవు నీకు తెలుసు. అంత చేస్తున్నావా? ఆలోచించుకో. అంత చేయనప్పుడు దేవుడు యొక్క ప్రణాళిక ఎంత ఉందో అంత కూడా నీకు ఇవ్వలేడు. ప్రయత్నంతో మనం శక్తికి మించిన ప్రయాణాన్ని ఆయన మనకు సిద్ధంగా ఉంచాడు. ఈ వైరస్ల గురించి ఆలోచించండి. క్రైస్తవులం కదా, బైబిల్ అందరి దగ్గర ఉంది కదా. ఒకసారి బైబిల్ని టైం ఉంటే తిరిగేసి చదవండి. అంత్య దినాలలో ఉంటాయి. అంత్య దినాలలో అంట మీరు వైరస్, మన కర్ఫ్యూ టైంలో కూడా ఆరాధన సాగుతున్నాయి కదా. ఓకే, వైరస్ అంటే ఏంటి? జాగ్రత్త ఆలోచన. ఎప్పుడు చెప్తే కనుక ఎంతో నా దేశం ఇప్పుడు చెప్పలేదు, నిజమే. ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు అంత్య దినాల్లో ఏమొస్తాయంట, ఒక దేశం మీద ఇంకొక దేశం, యుద్ధాలు. ఎప్పుడు అంత్య దినాలు అని ఎప్పుడు అర్థమవుతుందంటే కనుక యుద్ధాలు, లేకపోతే కనుక ప్రకృతి వైపరీత్యాలు భయంకరం జరిగినప్పుడే గుర్తుపెట్టుకోండి దేవునికి రాకడ వస్తుందని. అది ఆయన చెప్పినట్టు మాట. ఇంకా చెప్తే ఏంటి, ఆయన అప్పట్లో అంటే 10 దినాల్లో ఒక ముద్ర, సాతాను 666 ఒక ముద్ర వేయబడుతుందంట. ఆ ముద్ర వేయించుకున్న వాళ్ళకి రేషన్ లేకపోతే లోకపరమైనటువంటి ఎటువంటి సహాయం అందదంట. అప్పుడు నిలబడిన వాళ్ళే క్రైస్తవులు. అదే దేవుడు చెప్పింది. అంత్య దినాల్లో మనకి ఊరం తిరుగుతున్నాం, మనం తెచ్చుకొస్తే వైరస్ వస్తుంది అనుకుంటున్నాము. ఈ చిన్నది, కానీ ఆయన చెప్తుంది ఏంటి, ఈ చిన్నది కాదు, ఇంకా పెద్ద రాబోతున్నాయి. అప్పుడు నిలబడతావా? కష్టం కదా. ఆలోచించండి. ఎందుకు చెప్తున్నా అంత నమ్మకంతో అయినా నిలబడిన వాడిని కాపాడే డ్యూటీ అయింది. నిలబడితే కాపాడే డ్యూటీ అయింది. నిలబడకపోతే కనుక అంతా బాగున్నప్పుడు దేవుని సందికి వచ్చి సంవత్సరంగా దేవుని దూరంగా అయిపోతే కనుక ఆయన అదే పని చేస్తాడు. అంతా బాగుంది, నీతో ఉంటాడు. కొంచెం సంవత్సరంగానే పక్క తప్పుకుంటాడు. ఆలోచన. అంతా సమస్య, అంతా బాగుంది, దేవుడికి వచ్చావు, దేవుడు కూడా నీతో, అంతా నీకు ఆ డబ్బులు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు నీతో ఉంటాడు. నీకు సంవత్సరం రాగానే పక్కకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏం చేస్తావు? సంవత్సరం మళ్ళీ వస్తావు. సంవత్సరం తిరిగిన తర్వాత ఉపయోగం ఉందా? ఏ నిత్యత్వం అదే కోస్తాం. దేవునితో ఎవరైతే దేవునితో బలంగా, ఎవరైతే దేవునితో స్థిరంగా బలంగా నిలబడగలుగుతారో 100% నువ్వు ఎంత చేయగలవు. నువ్వు అడుగు బయట పెట్టని పరిస్థితి తెచ్చుమని, అడుగు బయట పెట్టని పరిస్థితి తెచ్చుమని, అడుగు బయట పెట్టగలుగుతున్నావు అంటే కనుక ఆ మొదటి అడుగు చర్చిలో పెట్టు. చేయగలవా పని? కష్టమే. వింటానికే బాధగా ఉంది. దేని భాష గారు చెప్తున్నారు, కష్టమే. కానీ నువ్వు శక్తికి మించిన పని నువ్వు చేసినప్పుడు నువ్వు ఊహించిన దాన్ని అత్యధికంగా దేవుడు చేయగలడు. నువ్వు ఏం కోరితే చేయగలడు. ఒక మాట ముగిస్తాను. ఏలియా ఏం చేశాడంట, ఆ తర్వాత రోజుల్లో ఏలియా గురించి ఒక్కటి మాట చెప్పబడింది. ఎక్కడ? ఏలియాను పట్టుకురమ్మని అహాబరాజు పంపిస్తాడు, సైనికులు పంపిస్తాడు. అహాబరాజు పంపించిన సైనికుల గురించి ఏలియా ఉంటాడు, కొండ మీద కూర్చున్నాడు. ఏలియా పట్టుకోవడానికి సైనికులు వచ్చారంట. ఏలియా అసలు ప్రార్థన ఏంటి? నేనేగా దైవజనుడిని అయితే అగ్గి దిగొచ్చాలని చంపేయాలి కదా. 3 సార్లు జరిగింది కదా. ఏలియా అసలు ప్రార్థన ఏంటి? నేనేగా దైవజనుడిని అయితే వాళ్ళు అగ్గి దిగొచ్చి చచ్చిపోవాలి. ఎంతమంది? ఒకళ్ళిద్దరా? 50 మంది. అంటే ఏలియా ఏం కావాలని ఏలియా నోటి నుంచి వచ్చిన ప్రతి ఒక్క మాట, ఇంక దేవుడు ఇది చెయ్యొచ్చా, ఇది చేయకూడదా, ఇది నా చిత్తమా, లేదు ఇంకేం, ఏలియా నోటి నుంచి ప్రతి ఒక్క మాట అలా జరిగింది. కారణం శక్తికి మించిన ప్రయాణం చేశాడు కాబట్టి ఏలియా, శక్తికి మించిన పని చేశాడు కాబట్టి ఏలియా. నువ్వు శక్తికి మించిన ప్రయాణం చేస్తే కనుక నువ్వు కోరింది ప్రతి ఒక్కటి చేయగలడు ఆయన. కానీ నువ్వు చేయగలంత పనులు చేయట్లేదు. మరి ఆయన నీ ప్రతి ఒక్క మాటని, ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క ఉద్దేశం, ప్రతి ఒక్క ఆశని ఎలా తీరుస్తాడు? చేయి, ప్రార్థన చేయి, రోజంతా ప్రార్థన చేయి, ఉపయోగం లేదు. రోజులు ప్రార్థన చేయి. కొంతమంది అంటారు 7 ఏళ్లలో మేము విన్న మాటలు, పాస్టర్ గారు మా సమస్య దేవుడు తెలుసు, ఇంట్లోకి వచ్చి బాగా ప్రార్థన చేస్తున్నాం. బాగా ప్రార్థన చేయి, రాసిస్తాను, ఏమవుతుంది. ఎందుకు? మరి ఆయనకంటూ నీతి ఉంది కదా. మరి పిచ్చోళ్ళలాగా దేవుడి గురించి పరిగెడుతున్న వాళ్ళకే చేసి, ఇంట్లో పడుకునే వాళ్ళకే చేసి, మరి ఎలా కుదురుతుంది? అది అవకాశం లేదు. నువ్వు ఎంత చేయగలవు అంత చెయ్యి, కనీసం అంత చెయ్యి. ఆయన ప్రణాళికను బట్టి నేను దీవిస్తాడు. కానీ దాంట్లో అడిగేదేం లేదు.
ఎంత ఇవ్వాలని తీస్తాడు, అడిగేదే లేదు దాంట్లో. కానీ నువ్వు శక్తికి మించిన ప్రయాణం చేసినప్పుడు నువ్వు ఏదడిగితే ఇది ఇస్తాడు. ఏలియా అన్న మాట నోటి నుంచి ప్రతి ఒక్క మాటనైనా ఆసక్తింప చేశాడు. కారణం ఏలియా శక్తికి మించిన ప్రయాణం, దేవుడి మాట ప్రకారం శక్తికి మించిన ప్రయాణం చేయగలిగాడు. కాబట్టి దీని నుంచి ప్రయత్నిద్దాం. ఎందుకంటే కనుక ఎందుకు చెప్తున్నాంటే కనుక అనుకున్నారు వైరస్ అయిపోయింది కదా పాస్టర్ గారు, ఇంకెందుకు అనుకుంటున్నారేమో. మళ్ళా రావచ్చు, మళ్ళా రావచ్చు. ఇదైపోతే ఇంకో రకంగా రావచ్చు, ఈ వైరస్ అయిపోతే ఇంకో రకాల వైరస్లు రావచ్చు, ఏమైనా రావచ్చు, ఎటువంటి సమస్యలు రావచ్చు, ఎటువంటి ఉపద్రవాలు రావచ్చు. అది ఏదైనా కానీ నీకు దేనికి మధ్య అనేక సమస్యలు రావచ్చు. ప్రతి ఒక్క సమస్యలో నువ్వు దేవుడు నిలబడి ఉంటావా? ప్రతి సమయంలో నువ్వు చేయగలిగిన దానికన్నా అత్యధికంగా నువ్వు దేవుని చేయగలవా? నువ్వు చేయగలిగిన రోజు ఇదే దేవుడు నాడు. దేవునికి సన్నిధి పొందుకుందాం. మనం ప్రాణం చేసుకుని మనం బలకనగలము. ప్రార్థన పల్లె పాన్ చేసుకున్నాం. ప్రార్థన సకల మాసకంతో పల్లె సంతోషించుకుంటున్నాం తండ్రి. దేవా జీవనంలో దేవా మొదటి వారం తండ్రి చూడుతున్నాం తండ్రి. మీ నెలలో మొదటి వారం తండ్రి పల తీసుకున్నాం దేవా. ఈ విధంగా తండ్రి తర్వాత దేవా జూన్ నెలలో తండ్రి ఆరాధనలు ఆగలేదు దేవా, పల తీసుకున్నాం. కానీ తండ్రి తిరిగి జూన్ నెలలో తండ్రి తిరిగి దేవా ఈ విధంగా ఆనందకరంగా అందరం సంఘంగా కూడుకుంటుంది. సగం ముందు రాలేకపోతున్నది వేరే విషయం దేవా. కానీ దేవా సంఘంగా కూడుకుంటుంది. బాగా తీసుకుని అవకాశాన్ని పడుతుంది దేవా. ఈ సెకండ్ వేవ్ లో తండ్రి, ఫస్ట్ సెకండ్ వేవ్ లో తండ్రి, ఈ యొక్క సంవత్సరాల్లో దేవా ఎటువంటి దేవా మరణాలు తండ్రి సంభవించుకున్నా తండ్రి నువ్వు కాపాడావు తండ్రి. దేవా అందరూ రాకపోయినా తండ్రి కొద్దిమందిగా దేవా ఆరాధనలు ఆపకుండా నేను చేస్తున్నావు తండ్రి. అందుకు దేవా నువ్వు ఇస్తున్న ప్రతిఫలం తండ్రి ప్రతి ఒక్కరు రాగలిగితే తండ్రి, ప్రతి ఒక్కరిని దిగించగల పరిశుద్ధాత్మ దేవా. దేవ ప్రతి ఒక్కరి తండ్రి నువ్వు పూర్ణ యోగ్యత దేవా మీ బల చెడు సాయం జీవలో నాకై కాచుము సిల్లలో నాకై కాచుము యేసురక్తము శరణైన నన్ను మార్చెను యేసురక్తము శరణైన నన్ను మార్చెను యేసురక్తము యేసురక్తము ప్రభు యేసురక్తము
వస్తుంది, ఇంకా వాళ్ళకి వస్తున్నాయి. అందుకని ప్రార్థన పట్టు తీసుకున్నాం. చూసినట్లయితే మనం పాల్పడడం కాన్ఫరెన్స్ బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తు అడగలేదు, నా కోసం వచ్చావయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తు అడగలేదు, నా కోసం వచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. నీవెదకి రాలేదని నా కోసం వచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. నీవెదకి రాలేదని నా కోసం వచ్చావయ్యా. నా ప్రాణం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా గానం యేసయ్యా, నా గానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా గానం యేసయ్యా, నా గానం యేసయ్యా. పాపాన్ని బాపేటి, పాపాన్ని బాపేటి, నా కోసం వచ్చావయ్యా. కష్టాన్ని తీసేటి, నష్టాన్ని కూర్చేటి, నా కోసం వచ్చావయ్యా. పాపాన్ని బాపేటి, పాపాన్ని బాపేటి, నా కోసం వచ్చావయ్యా. కష్టాన్ని తీర్చేటి, నష్టాన్ని కూర్చేటి, నా కోసం వచ్చావయ్యా. కన్నీరు తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. నీవెదకి రాలేదని నా కోసం వచ్చావయ్యా. కన్నీరు తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. నీవెదకి రాలేదని నా కోసం వచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా గానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా గానం యేసయ్యా. సకలమైన ఆశకామతో పనులకు తండ్రి సంక్షిపుతున్న దేవా మీకు అక్కడ చేర్చుకుంటున్నాం తండ్రి. తిరిగి ఎవరి నెలల తర్వాత తండ్రి కాకినాడ, రాజమండ్రి, హైదరాబాద్ తండ్రి 3 ప్రాంతాలకు తండ్రి 3 సంఘాలకు దేవ దర్శించడానికి దేవ ఆరాధన దేవ ఇస్తుంది మాత్రం ప్రతికూల పరిస్థితులు తండ్రి దాటుకుంటూ తండ్రి మీరు కోరిన విధంగా తండ్రి శక్తికి మించిన ప్రయాణం ఇచ్చిన సిద్ధంగా ఉన్నా తండ్రి. అదే ప్రతి ఒక్కరిని తండ్రి దేవ మీతో పాటు అంటు కట్టబడి దేవ శక్తికి మించిన ప్రయాణాన్ని, శక్తికి మించిన భక్తిని దేవ చేయగలిగే విధంగా సాయం వస్తుందా, మీకు దేవులు పొందే విధంగా సాయం వస్తుందా దేవ. రోజు ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ఈరోజు దేవ ఇంకా వైరస్ భయంతో రకరకాల సమస్యలతో రాలేని బిడ్డలు తండ్రి మీ చుట్టూ పెట్టుకుంటున్నా తండ్రి. బలంగా స్థిరంగా ముందుకు సాగే విధంగా సాయం వస్తుందా. ఏ స్పర్శ తండ్రి ఆమె